శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గోరింకలపల్లి మంగళపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గోరింకలపల్లి మంగళపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతాలను పరిశీలించారు. రైతులు సరైన తేమ శాతం, అదేవిధంగా తాలు, తరుగు, మట్టి పెళ్లల వంటివి లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినట్లయితే తక్షణమే ధాన్యాన్ని అమ్ముకోవచ్చని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఏ రోజు ధాన్యాన్ని అదే రోజు కొనుగోలు చేయాలని, ముఖ్యంగా 17% తేమతో వచ్చిన ధాన్యం ఆపవద్దని, 6 గంటల్లో ధాన్యం కొని మిల్లులకు పంపించాలని చెప్పారు. ఒకవేళ తేమ శాతం కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఉంచవలసి వస్తే వర్షం వచ్చినా తడవకుండా ముందు జాగ్రత్తలు టార్పాలిన్లు కప్పాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి ధృవీకరించిన తర్వాతే ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని అన్నారు. రైతులు సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ముందుగా అమ్ముకోవాలని, చివరి వరకు ఆగవద్దని చెప్పారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ప్రతిరోజు తేమ శాతాన్ని నమోదు చేయాలన్నారు. కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు కేంద్రాలలోనే ఉండాలని, ఒకవేళ లేనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.